హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఏమేం కొన్నానో కూడా ఒకసారి మీతో చూపిద్దాం అనుకుంటున్నా. సో బేగం బజార్ యాక్చువల్లీ చాలాసార్లు వీడియో షూట్ చేశాను, కానీ ఎక్కువ జ్యువెలరీయే చేస్తూ ఉంటాను. బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి బేగం బజార్లో చాలా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం మార్నింగే వెళ్ళిపోతే అన్ని పనులు అక్కడ చేసుకుని ఒకేసారి రావచ్చు. లైక్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఏమంటారు, హోల్సేల్లో తీసుకోవాలనుకుంటే బెస్ట్ అనమాట. లైక్ గిఫ్ట్స్ కానీ, లైక్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఇంకా ప్లాస్టిక్ కానీ, ఏదైనా స్టీల్ కానీ, ఇట్లాంటివి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఏవైతే తీసుకున్నానో మీతో కొన్ని షేర్ చేస్తాను. నాకు యూస్ఫుల్ అయ్యేవే తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. జ్యువెలరీ అయితే ఎక్కువేం తీసుకోలేదు, అసలు తీసుకోలేదు. జస్ట్ చూసి వచ్చేసాను అంతే జ్యువెలరీ. సో ఫస్ట్ ఇవన్నీ మీరు చెత్త అంతా కొంచెం ఫీల్ అవ్వకండి పక్కనంతా. అండ్ దోమలు అయితే ఫుల్ కుడుతున్నాయి, అందుకని పక్కన బ్యాట్ కూడా పెట్టుకున్నాను. సో ప్రస్తుతానికి ఏమేమి తీసుకున్నానో అవన్నీ చూపిస్తాను. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఇంక ఇవి తీసుకున్నాను యాక్చువల్లీ. ఇంకా ప్లాస్టిక్ ఇవన్నీ అనమాట, ఈ అల్యూమినియం ఫాయిల్ ఇవి యాక్చువల్లీ ఫుడ్ కొంచెం డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం నేను అయ్యప్ప స్వామి పూజ చేసినప్పుడు చెప్పాను కదా వ్లాగ్లో. సో ఒక చోట వెళ్ళి డొనేట్ చేసాం. ఆ రోజు అనుకోకుండా జరిగింది, అంత దేవుడి దయనే చెప్పాలి. సో అది చూసినప్పటి నుంచి ఐ ఫీల్ నేను ఇప్పుడు అట్లీస్ట్ నేను మంత్కి ఒక్కసారైనా నేను అలా డొనేట్ చేయాలని అనుకుంటున్నా. కుదిరినంత వరకు నేను చేయగలిగితే కంపల్సరీ చేస్తాను. సో ఒకవేళ మీకు కూడా కుదిరితే ఏదైనా బర్త్డేస్ కానీ, మీ యానివర్సరీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, పిల్లల బర్త్డేస్ ఇలాగా, సో అట్లా ఏమన్నా మంచి పని ఆ రోజు చేస్తే మంచిదని చాలా మంది బిలీవ్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఇవ్వచ్చు. లైక్ 100-200 మెంబర్స్ వరకు ఉంటారు ఆ ప్లేస్లో. సో మనం ఎంతవరకు వీలైతే మన చేతిలో ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం అనుకుంటే అంతవరకు మీరు ఇవ్వచ్చు. నేనైతే ఒక 100 మెంబర్స్కి అనుకుంటున్నాను అట్లీస్ట్ ఇద్దామని చెప్పి. బట్ ఇంట్లో కుక్ చేయడానికి అయితే 100 మెంబర్స్కి అయితే అన్ని ఫెసిలిటీ లేవు, అంటే లైక్ బౌల్స్ అవన్నీ కుదరవు కదా. సో ఇంకా బయట ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. ఒక లైఫ్ లెసన్ లాగా అనిపించింది ఆ రోజు నాకు. అంటే మనం చిన్న చిన్న వాటికి అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటాం కదా. బట్ మనం 3 పూట్ల తినగలుగుతున్నాము అండ్ మనకు నచ్చింది తినగలుగుతున్నాము. సో అదే దేవుడిచ్చిన పెద్ద బ్లెస్సింగ్ అనమాట. మనం ఉన్న దానిలో ఎంత హ్యాపీగా ఉన్నాము కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఆ లైఫ్ చూస్తే. సో అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది. అంటే మనం చాలాసార్లు డొనేట్ చేస్తాం బయట వచ్చిన వాళ్ళకి అట్లా తప్ప అలా స్పెషల్లీ మీరు ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తే డెఫినెట్లీ డిఫరెంట్ కనిపిస్తుంది. లైఫ్ ఒక డిఫరెంట్ వేలో చూస్తాం మనం లైఫ్ని. అది మాత్రం నాకు ఆ రోజు బాగా అనిపించింది. సో అట్లీస్ట్ నేను మంత్కి ఒక్కసారైనా డొనేట్ చేయగలిగితే బాగుంటుంది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎప్పుడైనా చాలామంది ఏం బిలీవ్ చేస్తారంటే దేవుడికి దండం పెట్టేసుకుందాం, దేవుడి పూజలు చేసేద్దాం, లేదనంటే కొంతమంది నేను చూశాను, కళ్ళారా చూశాను, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ ఎదుటి మనిషికి మినిమం రెస్పెక్ట్, లైక్ మన కింద ఉన్న వాచ్మెన్లకి కానీ లేదా అలాంటి వాళ్ళకు కూడా మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు. మనం ఎన్ని పూజలు చేయనివ్వండి, దేవుడి బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి అని అంటే ఎదుటి మనిషితో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను బిలీవ్ చేస్తాను. సో మీరు బిలీవ్ చేస్తారా లేదా నాకు తెలీదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది దేవుడు డెఫినెట్లీ చూపిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు పక్కన వాళ్ళతో కైండ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మన మనుషులం ఎప్పుడు లేదు నేను ఇలాగే ఉంటా, ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపిస్తా అలా ఉండమని నేను అనట్లేదు. బట్ మనకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళని మనకి తిరిగి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ కింద మనం పైన ఇలా అనుకోకూడదు. మనకంటే పైన చాలా మంది ఉంటారు. సో అలా మనుషుల్లో తేడాలు చూసుకోకుండా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. దేవుడు కూడా అలాగే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. పక్కన వాళ్ళకి లేని దాని గురించి మనం ఎత్తి చూపించడం, వాళ్ళని హర్ట్ చేయడానికి ట్రై చేయడం, లేదంటే నాకు అంత ఉంది నీకు ఇంత లేదు, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదండి. నాకైతే లైఫ్ చాలా చాలా నేర్పించింది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే బతికాను చెప్పాలంటే. అంటే నేను ఏజ్ చిన్నదైనా కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ లైఫ్లో చూడడం వల్ల ఏమో తెలియదు, కానీ లైఫ్ గురించి ఒక అవగాహన అయితే ఉంది. అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎదుటి మనిషితో ఎలా ఉండాలి అనేది. సో ఐ బిలీవ్ మన కైండ్నెస్ మనం చూపిస్తే దేవుడు మనకు అది తిరిగిస్తాడు అని. సో అంతే, నేను అదే చెప్పగలను. అంటే చాలామంది మనం పూజలు చేసేసి అవి చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. పూజ చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అంతేగాని మనం పూజ చేసినంత మాత్రాన దేవుడు ఏమి ఇవ్వడు. బట్ మనం ఎదుటి మనిషితో మంచిగా ఉండి వాళ్ళ హర్ట్ చేయకుండా మనం బతకగలిగితే దేవుడు కంపల్సరీ మనం అనుకున్నవి ఇస్తాడు అని నేను బిలీవ్ చేస్తా. సో అదనమాట. సో ఏంటో ప్రవచనాలు చెప్తున్నాను అనుకోకండి. జస్ట్ అంటే నేను మెయిన్గా ఆ ప్లేస్ గురించి చెప్పాలనుకున్నాను. నేను అడ్రస్ అంతా ఆ వీడియోలో ఒకసారి ఇచ్చాను, వీడియో తీశాను. నాకు కూడా అడ్రస్ తెలియదు, అనుకోకుండా ఆ రోజు నా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను అనమాట. అందుకనే నేను ఆ వీడియో చూడమంటున్నా. సో ఎస్, ఫుల్ దోమలు ఉన్నాయి.
మీకు కెమెరా కూడా కనిపిస్తున్నాయా? సో ప్రస్తుతానికైతే ఇవన్నీ చూపించట్లేదు. ఇంకా ప్లాస్టిక్ కవర్స్ ఒకటి తీసుకున్నా, క్యారీ బ్యాగ్స్ లాంటివి. ఎందుకంటే అస్తమాను షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా ఇట్లాంటివి బెటర్ కదా అని చెప్పి. ఇవి అసలు దొరకట్లేదు ఇప్పుడు, ఇదివరకు అంటే ఈజీగా దొరికేవి. అండ్ ఇట్లా చిన్న చిన్న కవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇద్దరం వెళ్ళాం కదా, సో హాఫ్ లాగా తీసేసుకున్నాం. అంటే మనం ఏదైనా ఏమంటారు తాంబూలం అన్ని ఇచ్చుకున్నప్పుడు అలా అప్పటికప్పుడు ఉపయోగపడతాయి ఇలాంటివి కొంచెం. అండ్ నైటీస్ ఆల్రెడీ మీరు చూసారు కదా, వీడియోస్లో చూపించాను. సో నైటీస్ తీసుకున్నా. యాక్చువల్లీ ఎక్కువ కలెక్షన్ లేదు, నేను 3 తీసుకున్నాను. ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి. 3 కలర్స్ అండ్ 3 డిఫరెంట్ మోడల్స్లో తీసుకున్నా. చూడాలి, నా కోసం తీసుకోలేదు, అత్తయ్య కోసం తీసుకున్నాను. సో తెలీదు అత్తయ్యకి నచ్చుతాయా లేదా, కొంచెం డార్క్ కలర్సే తీసుకున్నాను మరి. సో ప్రైజెస్ అయితే 300 అట్లా పడ్డాయి ఒక్కొక్కటి. సో బాగానే వచ్చాయి అనిపించింది. కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకోవాలి, బికాస్ స్టాక్ ఎక్కువ లేదు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా, బ్యాగ్, లైక్ లంచ్ బ్యాగ్ అనమాట. చాలా క్వాలిటీ బాగుంది ఇది. అండ్ ఇట్లా వచ్చింది లోపల కూడా. అంటే ఎక్కువసేపు హీట్ ఉంటాయంట లోపల పెట్టుకుంటా, మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. 200కి వచ్చింది, బాగానే వచ్చింది. అండ్ క్వాలిటీ బాగుంది, చూడడానికి కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. అండ్ లోపల క్లీనింగ్కి అది కూడా ఈజీ అని చెప్పారనమాట, సో అందుకే. అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్యాగ్ తీసుకున్నా. ఇక్కడ ఈ పర్టికులర్ షాప్లో మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. ఈ పర్టికులర్ షాప్లో ఎంత బాగుందో కలెక్షన్, నాకైతే ఇంకా చాలా నచ్చాయి. వైట్ పర్ల్ది కూడా చూపించాను మీకు, అది కూడా బాగా నచ్చింది. బట్ వైట్ ఆల్రెడీ అలాగో ఉన్నది కదా అని చెప్పి డార్క్ షేడ్లో తీసుకుందాంలే అని ఇది తీసుకున్నాను. ఎంత స్టైలిష్గా ఉందో ఇది. దీని మీద మల్టీ కలర్స్ వచ్చాయి. సో బాగుంది అనిపించింది చాలా నాకు. మొత్తం వర్క్ అనమాట, ఇదంతా బ్లాక్ ఉంది కదా, అన్నీ కూడా పూసలు. సో బాగా వచ్చాయి. బట్ ఇదేమంత బడ్జెట్లో ఏం వచ్చేయలేదు, బట్ డిజైన్ డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నది. అంతా 2500 ఎంతో పడింది. ఇది 2800 అనుకుంటా. బట్ వీళ్ళ దాంట్లో పర్టికులర్లీ చాలా కలెక్షన్ ఉంది, చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ షాప్లో. షాప్ నేమ్ వచ్చి స్వస్తిక్ బ్యాగ్స్ అంట. చాలా బాగుంది అసలు కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఒక క్లచ్ గోల్డ్లో తీసుకున్నాను. సో అందుకే చూద్దామని వెళ్ళా. చాలా నచ్చింది, క్యూట్గా, చిన్నగా అనిపిస్తుంది కానీ మొబైల్ పడుతుంది. సో నాకు మొబైల్ పడితే చాలే అన్నట్టు, ఎప్పుడైనా కొంచెం ఫ్యాన్సీ శారీస్ అవి వేసుకున్నప్పుడు బాగుంటుందని. సో అదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకా ఇది ప్లాస్టిక్లో ఇదొకటి తీసుకున్నా. అంటే టెంపుల్కి అది వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఉంటే బెటర్ అనిపించింది. 200కి వచ్చింది, బాగుంది. సిద్ధార్థ ప్లాస్టిక్ అని ఉంటుందండి, అది అక్కడ ప్లాస్టిక్ కొంచెం యూనిక్ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి షాప్స్, మాకు తెలిసింది అస్మాన్ అక్కడికే వెళ్తూ ఉంటాం కాబట్టి అదే చెప్తున్నాను నేను. బట్ చాలా ఇంకా బడ్జెట్లో ఇంకా తక్కువ ప్రైజెస్కి వచ్చే షాప్స్ కూడా మేబీ ఉండుండొచ్చు, బికాస్ మనకు తెలియదు అంత. ఆల్రెడీ ఒక షాప్ అలవాటు అయ్యి ఇంకా ఆ షాప్కి వెళ్ళడం అలా అయిపోతుంది అంతే. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ టైప్. 400 పడింది. నాకు ఇంకా అమెజాన్లో తక్కువ పడచ్చేమో, బట్ నాకు ఇది 4 వచ్చాయి కదా. కానీ క్వాలిటీ చాలా బాగుందన్నమాట, చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది కూడా ప్లాస్టిక్ యాక్చువల్లీ. బట్ ఇలా 4 వచ్చాయి, నాకు 4 వచ్చాయి. నా దగ్గర ఉన్నది ఆల్రెడీ ఒకటి, అది 6 వస్తాయి. చిన్నవి అయిపోతున్నాయి అవి, లైక్ అన్ని పట్టట్లేదు అనమాట. అంటే కొత్తిమీర కరివేపాకు వరకు ఓకే, కానీ ఏమంటారు పచ్చిమిరపకాయలు అవి పట్టట్లేదు. సో ఇట్లా ఒకటి తీసేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోనే ఒక్కొక్క దాంట్లో ఒకటి వేసుకోవచ్చులే అన్నట్టు అవి చిన్న 2 వాటిలో వేస్తున్నాను. చూసే ఉంటారు మీరు, అది అమెజాన్లో తీసుకున్నా. అది కూడా 500 అట్లా పడింది నాకు. సో పర్లేదు అనిపించింది, ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ డస్ట్బిన్ ఒకటి తీసుకున్నా. బాగుంది కదా, క్యూట్గా. దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది. ఇది 250 పడింది, అది 300 అంట. బట్ నాకు పెద్ద సైజ్ అంటే మరీ ఎక్కువ పెద్దగా అన్నట్టు ఉంటుంది కదా, కొంచెం బెడ్రూమ్లో ఇలా క్యూట్గా ఏదో డెకార్ పీస్ లాగా ఉంటుంది కదా అని తీసుకున్నాను, క్యూట్గా ఉందని. సో ఇదొకటి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఇవి చిన్న బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నానండి. ఇవి చిన్నవి, అంటే బావగారు వాళ్ళ పిల్లలకి ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకున్నా, అంటే డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. చిన్నపిల్లలవి బాగున్నాయి అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను. ఇది ఒక మోడల్ అండ్ ఇది ఒక కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది స్టోన్స్వి. అండ్ ఇవి మాల్ ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇవి డైలీ వేర్లోకి బాగుంటాయి చిన్నపిల్లలకి. అండ్ ఇవి కొంచెం పెద్దవాళ్ళకే. ఇది ఒకటి తీసుకున్నాను, చూపిస్తాను ఓపెన్ చేసి. ఇవి ప్రైస్ వచ్చేసి చిన్నపిల్లలవి అయితే 200, 300 అట్లా పడ్డాయి.
అండ్ ఇవి పెద్దవాళ్ళవి అయితే 280 అంత పడ్డాయి అనుకుంటా, 280 పడ్డాయి. బాగున్నాయి. యాక్చువల్లీ మేము ఇది వరకు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అత్తయ్యకి తీసుకున్నాను ప్లెయిన్ బ్యాంగిల్స్ టైప్. బాగా వచ్చాయి, చాలా రోజులు వచ్చాయి. సో అందుకనే ఇంకా పర్లా ప్రైస్ బాగానే ఉంటుంది కాబట్టి అన్నట్టుగా తీసుకున్నాను. సో బాగున్నాయి ఇవన్నమాట. ఇవన్నీ చిన్నపిల్లలవే అంతే. నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నవి ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఏమి ఏదో రీజనబుల్ ప్రైస్లో అట్లా ఏమి వచ్చేవండి. ఆన్లైన్లో ఎట్లా ఉంటాయి అట్లాగే ఉంటాయి, కాకపోతే మనం డైరెక్ట్ వెళ్ళి చూసుకుని తీసుకుంటాం కాబట్టి. అండ్ ఇంకొకటి మనకి స్టోన్స్ ఏమైనా ఊడినా లేదంటే స్టోన్స్ ఏమైనా పెట్టాలి అన్నా పెడతారు, అప్పటికప్పుడు కలర్స్ కూడా చేంజ్ చేస్తారు. సో అట్లా బాగుంటుందని ఎప్పుడైనా నేను ఇలా వెళ్ళినప్పుడు 1 ఇయర్కి ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాను. సో అట్లా తీసుకుంటా. అదొకటి తీసుకున్నాను. అండ్ ఇది చిన్నవి తీసుకున్నాను అంతే. లైక్ రింగ్స్ తీసుకున్నాను. రింగ్స్ కొంచెం అస్తమానం మనకు ఆన్లైన్లో కూడా ఎక్కువ దొరకట్లే రింగ్స్. సో అందుకనే రింగ్స్ ఒకటి తీసుకున్నా, 2 పీసెస్ కొత్తగా వచ్చాయి స్టాక్. సో ఇదొక రింగ్. ఇవైతే కొంచెం హెవీగా అంటే ఐ మీన్ డ్రెస్సెస్కైనా శారీస్కైనా చాలా బాగుంటాయి. ఇట్లా ఇదొకటి బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. నాకు ఈ సైజు ఉండాలన్నమాట. నాకు ఈ సైజు ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తాయి రింగ్స్, ఎందుకంటే కొంచెం ఫెస్టివల్స్కి వాటికే కదా పెట్టుకుంటాము. ఇది వచ్చి 820 రూపీస్ పడింది. ఇది వచ్చి 880 రూపీస్ పడింది. బ్యాంగిల్స్ 3000 పడ్డాయి. ఇందాక అది ప్రైస్ చెప్పలేదు కదా. అండ్ ఇంకొకటి ఇది ఒకటి తీసుకున్నా. ఇవి సూర్యుడు చంద్రుడు అనమాట. లైక్ ట్రెడిషనల్ షూట్స్ అవి చేసినప్పుడు బాగుంటాయి అనిపించి నా దగ్గర లేవు అసలు ఇవి. సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కదా కొంచెం వింటేజ్ అట్లాగా. సో అట్లా కొంచెం వింటేజ్ వైబ్ వస్తుంది. ఎప్పుడైనా ట్రెడిషనల్ షూట్స్ ఏమైనా చేసినప్పుడు హాఫ్ శారీస్కి వాటికి వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. 1500 పడ్డాయి, బట్ జాదుకుందనమాట. సో కొంచెం ఏమంటారు, కొంచెం ప్రైస్ ఎక్కువే పడ్డాయి ఇవి బాగా, బట్ క్వాలిటీ అయితే బాగున్నాయి జాదుకుందని కాబట్టి. ఆల్మోస్ట్ నేను అన్ని తీసుకున్నవన్నీ కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకేమన్నా మిస్ చేశానా? ప్లాస్టిక్ అన్నీ అంతే అండి. ఇంకా పేపర్ ప్లేట్స్ అవి తీసుకున్నాను. ఇంకా అవేమి చూపించట్లేదు మీకు, కొంచెం బెస్ట్ ప్రైజెస్లో వస్తాయి. సో అందుకే అక్కడికి వెళ్ళినప్పుడల్లా పేపర్ ప్లేట్స్ కొంచెం ఏదైనా ఇట్లాంటివన్నీ తెచ్చుకుంటాను అనమాట. సో నేను వెళ్ళి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను. సో కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా నేను కొత్తగా ఇంకా వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ మనకి ఏమంటారు ఇంకా గిఫ్ట్స్, లేకపోతే ప్లాస్టిక్, స్టీల్ ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు ఇక్కడ జ్యువెలరీ షాప్ దగ్గరే సరిపోతుంది. అండ్ మా ఫ్రెండ్ వచ్చారు కదా, తను కూడా చూస్తారు కాబట్టి ఇంకిద్దరం చూసుకుని అలా చేసేసరికి జ్యువెలరీ షాప్లోనే సరిపోతాయి మాకు అన్ని కలెక్షన్ చూసుకునేసరికి. సో అందుకే నేను అనమాట ఫస్ట్ అందుకే అన్ని తిరిగేసి ఆ లాస్ట్లో జ్యువెలరీ షాప్కి వెళ్తాము. సో కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఈసారి కవర్ చేశాను, బట్ ఇంకా నేను ఎక్కువ కవర్ చేయాలనుకున్నా. నేను ఇంకా ఎర్లీగా వెళ్తే సరిపోయేది, బట్ ఎర్లీగా వెళ్ళలేదు. నేను కొంచెం లేట్గా వెళ్ళాను, దానివల్ల లేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కవర్ చేస్తాను. ఇంకా బెస్ట్ బడ్జెట్లో ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ ఇంకా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అన్ని చెప్తా. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మాకు కూడా క్లారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఏవైతే కామెంట్ సెక్షన్లో చెప్పారో. సో దట్ మిగతా వాళ్ళు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బై.